ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఎంపీలకు వర్క్షాప్ నిర్వహిస్తుంది బీజేపీ. పార్లమెంటు సభ్యులకు అవగాహన కల్పిస్తూ సదస్సు ఏర్పాటు చేసింది. ఈ వర్క్షాప్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఒక కార్యకర్తలా ఆయన చివరి వరుసలో కూర్చున్నారు. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను సమర్థిస్తూ మొదటి రోజు సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇవాళ మాక్ పోలింగ్ ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానంపై బీజేపీ ఎంపీలకు వర్క్షాప్, మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్షాప్ కొనసాగింది. ఇవాళ కూడా సదస్సు ఉంటుంది. తొలిసారి ఎంపికైన సభ్యుల కోసం మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. పార్లమెంట్ హౌస్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ వర్క్షాప్ జరుగుతోంది. ఎంపీలంతా ఖచ్చితంగా హాజరు కావాలని పార్టీ అగ్రనేతలు ఆదేశాలిచ్చారు. మాక్ పోలింగ్ కోసం ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రూపులో 30 నుంచి 40 మంది ఎంపీలు ఉంటారు. ఒక్కో గ్రూపులో ఒక్కో ఇన్ఛార్జ్ ఉంటారు. మొదటి రోజు వర్క్షాప్లో ప్రధాని మోడీ ఇతర సభ్యులతో కలిసి చివరి వరుసలో కూర్చున్నారు. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అయింది. తొలి రోజు ప్రారంభం కాగానే జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధాని మోడీని సభ్యులు ప్రశంసలతో ముంచెత్తారు. 2027 నాటికి అభివృద్ధి దిశగా భారత్, సోషల్ మీడియాను ఎంపీలు సమర్థవంతంగా వినియోగించడం, ఈ 2 ప్రధాన అంశాలపై చర్చించారు. అలాగే వ్యవసాయం, రక్షణ, ఇంధనం, విద్య, రైల్వేలు తదితర కమిటీలతో ఎంపీలు సమావేశమయ్యారు. ఇవాళ జరిగే వర్క్షాప్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎంపీలకు శిక్షణ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రస్తుత ఓటర్లలో 782 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభ, రాజ్యసభలో 6 ఖాళీలున్నాయి.